కంబాల చెరువు పార్కు అభివృద్ధి సుందరీకరణ చేశామని చెప్పి నగర ప్రజలందరినీ ఆ పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదని, అందుకే నగరంలో ప్రజలు కోరిన చోట పార్కులను అభివృద్ధి చేసి నందనంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. శనివారం స్థానిక 2వ వార్డు వెంకటరామయ్య నగర్లోని సిటీ పుష్కర మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ఫార్మర్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. అనంతరం 1వ వార్డు నారాయణపురం పార్కులో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ 15 రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. అలాగే నారాయణపురం పార్కు చాలా పెద్దదని, దీనిలో పచ్చదనం చాలా బాగా నిర్వహిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా డివిజన్ల కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. రెండో వార్డు వెంకటరామయ్య నగర్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడం కోసం సుమారు 20 లక్షలతోటి ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్కి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. 15 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేసి ఆ పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాంట్లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇచ్చేందుకు గాను కార్యక్రమం తీసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసాం, పనుల్ని అధికారికంగా ప్రారంభించుకున్నాం. అక్కడి నుంచి 1వ వార్డులో నారాయణపురం పార్క్ చాలా పెద్దది, చాలా విశాలమైంది, గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. గత 7-8 సంవత్సరాలుగా అసోసియేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ మాదిరి ఇప్పుడు ఏదైతే చూస్తా ఉన్నామో ఈ మాదిరి డెవలప్మెంట్ జరిగిందంటే గతంలో తెలుగుదేశం హయాంలో పుష్కర టైంలో చేసింది. మళ్ళా పుష్కరాలు వచ్చేసినాయి, ఇప్పుడు మరలా అన్నీ అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే చెప్పాం, నగరంలో ఈ కంబాల చెరువు పార్క్ ఒక్కటి చేసేసి ఊర్లో ప్రజలందరినీ కంబాల చెరువు పార్క్ దగ్గర రమ్మంటే అది విధానం కాదు. నగరంలో ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో అక్కడ పాపులేషన్ బట్టి అక్కడ వాళ్ళు వాడుకుంటున్న